యాక్చువల్గా 1978లోన పోప్ జాన్ పాల్ II పోప్ అవగానే వాటికన్ బాలకన్య నుంచి ఆయన ఒక మాట చెప్తారండి. ఈ ప్రపంచంలో శాంతి ఉండాలంటే మొదటి కుటుంబంలో శాంతి ఉండాలి. ఆ కుటుంబంలో శాంతి ఉంటే లోకంలో శాంతి ఉంటుంది. అందుకే ఆయన ఏమంటాడంటే దట్ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన మొదటి ఇనిషియేషన్ ఏంటంటే కుటుంబమే. ఇప్పుడు ఇరాక్లోన ఇరుడు అనే ప్రాంతంలోన దేవుడు ఆదాముని మట్టితో చేసింది. ఆదాముని ఆయన హవ్వని చేసినప్పుడు ఆదాము పక్క టెంపులను తీసి ఆయన హవ్వని చేసింది. ఈ లోకానికి మొదటి అనస్థెసిస్ట్ దేవుడే. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి దాన్ని బట్టే సర్ జేమ్స్ సింప్సన్ అది చదివి సండే స్కూల్లోన క్లోరోఫామ్ కనిపెట్టింది దానివల్లనే. ఈ లోకానికి మొదటి కాస్మెటిక్ సర్జన్ దేవుడే. ఆదాము పక్కటెంకి తీసి స్త్రీని చేసింది. అలాగే ఈ లోకానికి మొదటి వెడ్డింగ్ హాల్ ఏదేని తోటే. ఈ లోకానికి మొదటి కోర్టు కూడా ఏదేని తోటే. ఇక్కడ దేవుడు ఒకే మాట అంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు భూమిని నింపమని. వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పరిచి మొదటి మ్యారేజ్ చేసింది దేవుడే. ఇక్కడ యేసు ప్రభు కూడా ఈ కానాలోన ఆ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచిందని, దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు వేరుపరుచుకుంటుగాక అని చెప్తారు. అంటే క్రిస్టియానిటీలో దిర్ ఇస్ నో డైవర్స్. మిగతా మతాల్లో తలాక్ అని వాడుకున్న తర్వాత తోసేసినట్టు క్రిస్టియానిటీ నెవర్. చనిపోతేనే మరొక భార్యను చేసుకోవాలి తప్ప బతికొండగా వివాహం చేసుకొని ఇంకోని చేసుకుంటే వ్యభిచరించినట్టు చెప్తారు యేసు ప్రభు. సో ఇది కానాలోన మన ప్రభు ఆశీర్వదించి మొదటి సూచక్రియ. తల్లి వచ్చి చేయమంటే నా సమయం ఇంకా రాలేదంటారు. అయితే ఆయన చెప్తారు నో డూ ఇట్ అని. ఇక్కడే వాళ్ళని సేవకులు చెప్తారు ఆయన చెప్పింది చేయండి అని. ఇది యేసు ప్రభు ఆశీర్వదించిన ఫస్ట్ మ్యారేజ్ ఇదండి. వీఆర్ సో బ్లెస్డ్ ఇక్కడ మనం రావడానికి ఈ కుటుంబాల్లోన. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది పెద్ద బాధ్యత అండి. ఒకసారి ఏదో పిల్లలు పుట్టక ముందు భార్యాభర్తలు సంతోషంగా ఉండడం వేరు, కానీ పుట్టిన తర్వాత వాళ్ళు తిరిగి సెటిల్ అయినంత వరకు, సెటిల్ అయినా అవి పెళ్లి లేకపోయినా ఇంకా మనకి హెడేకే. అలాంటి వ్యవస్థ దేవుడు మనకి ఏర్పరిచింది. అదే సంతోషం మనకి. ఆమేన్.